ఏపీ మహిళలపై సాక్షి మీడియాలో చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అమరావతి జేఏసీ నేత కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో A1 గా కృష్ణరాజు, A2 గా కొమ్మినేని శ్రీనివాసరావు, A3 గా సాక్షి మీడియా యాజమాన్యాన్ని చేర్చారు. కేసులో A2 గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు. రాజధాని అమరావతిలో దేవతలు లేరని వేశ్యలున్నారంటూ జర్నలిస్టు కృష్ణంరాజు సాక్షి మీడియాలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. సాక్షి మీడియా యాజమాన్యంతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజుపై అమరావతి మహిళా జేఏసీ నేత కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యల వల్ల రాజధానిలో నివసిస్తున్న దళిత మహిళలను కించపరిచినట్లయిందని, ఇది ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కిందకొస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తుళ్లూరు పోలీసులు A1 గా VVR కృష్ణంరాజు, A2 గా కొమ్మినేని శ్రీనివాసరావు, A3 గా సాక్షి టీవీ యాజమాన్యాన్ని పేర్కొంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక A2 కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ఉదయం అరెస్ట్ చేసినప్పటికీ మంగళవారం ఉదయం ఆయన మంగళగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరులో పోలీసులు సోమవారం సాయంత్రం నుంచి ప్రశ్నించడం ప్రారంభించారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినప్పటికీ కొమ్మినేని శ్రీనివాసరావును అక్కడకు తీసుకెళ్తే రాజధాని మహిళలు, రైతులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఆయన్ని గుంటూరుకు తరలించారు. సోమవారం రాత్రి వరకు ప్రశ్నించి మంగళవారం ఉదయం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో A1 గా ఉన్న కృష్ణంరాజు పరారీ అయ్యారు. డిబేట్ జరిగిన రోజు మహిళలు ఆందోళన చేయడంతో కృష్ణంరాజు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కృష్ణంరాజు కోసం పోలీస్ బృందాలు బెంగళూరుతో పాటు హైదరాబాద్, విశాఖలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ కేసులో A3 గా సాక్షి టీవీ యాజమాన్యాన్ని పేర్కొన్నాయి. సాక్షి మీడియాలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నేతలు సాక్షి కార్యాలయాల ముందు ధర్నాలకు దిగారు. విజయవాడలోని ఆటోనగర్ లో ఉన్న సాక్షి కార్యాలయం ఎదుట రాజధాని జేఏసీ నేతలు నిరసన తెలిపి సాక్షి బోర్డును పీకేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.